హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే 7th వీక్ నామినేషన్ ప్రాసెస్ అండ్ నామినేషన్స్ లిస్ట్. అది నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో ఒకసారి చూసుకుందాం అండ్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారో ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ఈ బిగ్ బాస్ 9 సీజన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నామినేషన్స్ అయ్యేలాగా ఉన్నాయి. చాలా గొడవలు జరిగాయి, చాలామందికి గొడవలు జరిగాయి. లైక్ కళ్యాణ్కి, సాయి శ్రీనివాస్కి, తనూజాకి, రమ్యకి, తనూజాకి, సంజనాకి, ఆయేషాకి, రీతుకి ఇలా మల్టిపుల్ గొడవలు జరిగినాయి. ఇవాళ మంచి ఎపిసోడ్ లోడ్ అవబోతుందని నా ఒపీనియన్. సో నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ఫస్ట్ మనకు ప్రోమోలో చూపించినట్టు సుమన్కి, గౌరవ్కి ఒక్కొక్క పిల్స్ ఇస్తారు. ఆ పిల్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో సుమన్ వచ్చేసరికి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటారు, గౌరవ్ వచ్చేసరికి ఆయేషాని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఇమాన్యుల్కి ఒక బెలూన్ ఇస్తారు, ఆయేషాకి ఒక బెలూన్ ఇస్తారు. ఆ బెలూన్స్లో పగలగొడితే ఇమాన్యుల్కి 5 స్లిప్స్ వస్తాయి, ఆయేషాకి 2 స్లిప్స్ వస్తాయి. సో దీన్ని బట్టి ఏంటి, ఇమాన్యుల్ వచ్చేసి 5గురిని నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా, ఆయేషా వచ్చేసి 2 నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో ఇమాన్యుల్ చేసిన డైరెక్ట్గా 5 ఎవరెవరిని చేశారంటే తనూజాతో కంపీట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు, గొడవ పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. రీతు, దివ్య, రమ్య, కళ్యాణ్ ఇలా ఈ 5గురిని ఇమాన్యుల్ నామినేట్ చేశారు. ఇటుపక్క ఆయేషా 2 చేయాల్సి వచ్చింది. ఆ 2 ఎవరు చేశారు, సాయి శ్రీనివాస్, సంజన. ఇలా ఆయేషా 2 నామినేట్, ఇలా టోటల్గా 7 మెంబర్స్ ఇన్ నామినేషన్స్ అని చెప్పి అక్కడితో ఒక ప్రాసెస్ అయిపోయింది. ఈ ప్రాసెస్ తర్వాత ఏంటి, మనకి ఎప్పట్లానే ఫోమ్ పూసి ముఖానికి ఇండివిజువల్గా ఒక్కొక్కరు నామినేషన్ చేయాల్సి వస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి టోటల్గా 9 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. ఈ 5గురు, ఈ 2 7గురు, తర్వాత రాము, మళ్ళీ ఆయేషా కూడా నామినేషన్స్లోకి వచ్చింది. ఇలా 9 మంది నామినేషన్స్లోకి రాగా కెప్టెన్స్కి పవర్ ఇవ్వగా ఒకరిని సేవ్ చేయాలని చెప్పి కెప్టెన్స్ 2 ఆలోచించి ఆయేషాని సేవ్ చేశారు. అంటే లాస్ట్ వీక్ ఆ టాస్క్లో చివరిదాకా వచ్చి ఓడిపోయిందని చెప్పి బాధతో ఉంది కాబట్టి తనని అట్లా నామినేట్ చేశారు, అట్లా సేవ్ చేశారు నామినేషన్స్ నుంచి. టోటల్గా ఇప్పుడు 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. రీతు, తనూజ, దివ్య, రమ్య, కళ్యాణ్, సంజన, సాయి శ్రీనివాస్, రాము ఇలా 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తారో కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారో అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇలా నామినేషన్స్ ప్రాసెస్ అనేవి జరగనున్నాయి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.